మనం బనగానపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి నందవరం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ చౌడేశ్వరి ఆలయంలో ఉన్నాము. అయితే ఈ ఆలయానికి ఒక ప్రతిష్ట ఉంది. చాలా పేరుగాంచిన ఆలయం అని కూడా మనము చెప్పుకోవచ్చు. అయితే ఇదే విధంగా మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కల్లూరు మండలంలో కూడా ఇంతకన్నా భారీ ఎత్తుగా అక్కడ మనము కల్లూరు జాతర జరగడం అయితే మనము ఇదివరకే మన దాంట్లో చూసాము. అయితే ఇప్పుడు నందవరం చౌడేశ్వరి జాతర ఇది అక్షరాల 7 రోజులు రోజుకొక ఉత్సవంతో పాటు ఇక్కడ ఉత్సవాలు అయితే జరుగుతున్నాయని చెప్పేసి మనకు తెలుస్తోంది. అయితే ఇందులో భాగంగా ఇవాళ మనము ఇక్కడైతే ఆలయంలో అయితే మనం ఇక్కడ ఉన్నాము. అయితే అసలు ఈ ఆలయం యొక్క ప్రతిష్టలు ఏంటి, అమ్మవారి యొక్క మహిమలు ఏంటి, ఈ సాంప్రదాయాలు ఏమేమి ఉన్నాయి, ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయనేది మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వారి మాటల్లో పలు విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? షణ్ముఖ. ఎక్కడి నుంచి వస్తున్నారు? ధర్మవరం. ధర్మవరం నుంచి. ఎన్ని రోజుల నుంచి కొలుచుకుంటున్నారు? మా నాన్నలు మా తాతలు వాళ్ళప్పటి నుంచి కొలుచుకుంటున్నాను. మా కులదేవత. ఓకే. ఏం మహిమలు ఏంటి, ఇక్కడ యొక్క ప్రత్యేకత ఏమంటారు? అమ్మవారు కాశీ నుంచి ఇక్కడికి వచ్చారండి. కాశీ నుంచి ఇక్కడికి వచ్చారు, జ్యోతి రూపంలో ఇక్కడికి వచ్చారు. నందన చక్రవర్తి అనే రాజు అక్కడికి రోజు దర్శనం కోసమని పోతున్నాను. అక్కడి నుంచి ఇక్కడికి అమ్మవారిని పిలుచుకొని వచ్చి తీసుకొచ్చినాను. అప్పటి నుంచి మేమందరం ఇక్కడ కొలుస్తున్నాం అమ్మవారిని. అంటే మీరు కులదేవతగా ప్రతి సంవత్సరం వస్తున్నారా? ప్రతి సంవత్సరం వస్తున్నామండి. ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు? నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను. ఏమైనా కోరికలు కోరుకున్నారా? ఏవి కోరుకున్నా కొన్ని నెరవేరుతాయండి, తొందరగా నెరవేరుతాయి. వివాహాలు కానీ ఏమన్నా కానీ కోరుకున్నా వెంటనే నెరవేరుతాయి. ఏమైనా జరిగాయాలా? జరిగాయి. ఏం జరిగాయి అంటే మాకు ఏదైనా ఇంట్లో సమస్యలు ఏమైనా ఉన్నా కానీ కొద్దిగా బాగా జరిగాయి. ఇందాక మీరు లోపల కొన్ని పలుకులు పలికారు, అసలు ఏంటి ఆ నామాలు ఏంటి? ఒకసారి మా వ్యూస్ కోసం ఒకసారి. పద్యాలు అని చెప్పేసి అంటారు. ఆ పద్యాలు మా పూర్వీకులు రాసినవి అన్నమాట. ఒక పాటలు, జ్యోతులు అప్పుడు మనము పాడేటప్పుడు పాటలు, జానపద గేయాల మాదిరిగా ఉంటాయి. అమ్మవారిని ఆవాహన చేసుకోవడానికి ఆ పద్యాలు చెప్తారు. ఒకసారి ఇక్కడ చెప్తారా మీరు? గుళ్ళోనే అండి చెప్పేది, బయట చెప్పగలరా? మీకు తెలిసిన వేరేనా రెండు? లేదండి, అమ్మవారి ముందే. ఓకే అండి. షణ్ముఖ దాదాపుగా ధర్మవరం నుంచి ఇక్కడికి ప్రతి సంవత్సరం అయితే అటెండ్ అవుతూ ఉన్నాడంట ఈ జాతరకి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చౌడేశ్వరి ఆలయం కాశీ విశాలాక్షమ్మ అక్కడి నుంచి ఈ చౌడేశ్వరి దేవిగా ఈమె తాండవం అయితే ఎత్తినారు ఇక్కడ రూపము. అయితే ఇందులో భాగంగానే ఇక్కడ ఎవరో చక్రవర్తుల రాజుల నుంచి వచ్చినటువంటి పేరే విశాలాక్షమ్మ చౌడేశ్వరి దేవి ఆకారంలో ఉన్నటువంటి ప్రతిష్ట అని చెప్తూ ఉన్నారు. అలాగే చాలా సంవత్సరాలుగా షణ్ముఖ ధర్మవరం నుంచి వాళ్ళ కుటుంబ కుల దేవతగా కొలుచుకుంటున్నారని చెప్పేసి మనం విన్నాం ఇంతవరకు. అయితే మరో భక్తురాలు కూడా ఉన్నారు, తను ఏం చెప్తారో విందాం. అమ్మ నమస్తే. అమ్మా నమస్కారం. కర్నూలు జిల్లా కోస్కి ప్రతి సంవత్సరం వస్తుంటాం. బాగా భక్తి ఉంది అమ్మవారికి, మాకు తెలుసుకొని వస్తాం. ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఏమేమి ఉత్సవాలు జరుగుతాయి తెలుసా మీకు? తెలీదు వస్తుంటాము, కానీ అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం అంతే. అంతేనే. అంటే ఏమైనా కులదేవతనా? మా కులదేవత. ప్రతి సంవత్సరం వస్తుంటాం అంతే. అంటే ఎప్పుడు వస్తారు? ఎన్నో రోజు వస్తారు? ఈ రోజే, ఒక రోజు ఉండి రేపు వెళ్ళిపోతాం. ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి? వచ్చా ఇప్పటికి 8 సంవత్సరాలు అయింది. వస్తూనే ఉంటాం. ఏమైనా మీకు ప్రతిష్ట ఏమైనా కనిపించింది ఏమన్నా విశేషంగా? అట్లేం లేదు, మాకు భక్తితోనే వస్తాం. మనం భక్తితోనే వస్తుంటాము. ప్రతి సంవత్సరం రావాలనుకుని కోరుకుంటాం అంతే. ఏమన్నా మీరు అనుకున్న కోరికలు నెరవేరాయా? నెరవేరినవి. సంతోషం అమ్మ, సంతోషం. అయితే విన్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అయితే కోరిన కోరికలు నెరవేర్చే కల్పవల్లి అని చెప్పేసి భక్తుల మాటల్లో చెప్పడం మనం విన్నాము. అలాగే చాలా మంది భక్తులు కూడా ఇక్కడ 7 రోజులు కూడా రోజుకు ఒక ఉత్సవం మాదిరిగా ఇక్కడ ఉత్సవాలు అయితే జరుపుతూ ఉంటారని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. ఎవరో చక్రవర్తి వర్యులు అక్కడ ఉన్నటువంటి ఉద్దేశించినటువంటి నేను ఇక్కడ చూసుకుంటాను, నందవరంలో గ్రామంలో నేను ఈ ఆలయాన్ని నేను అభివృద్ధి చేస్తాను అనే ఒక మాట ఇచ్చి, దాని తర్వాత కాశీ విశాలాక్షమ్మ అని ఇక్కడ లోపల చూసి ఒక గుహ ఉందని చెప్పి చెప్తున్నారు. ఆ గుహలో నుంచి అక్కడి నుంచి అమ్మ కాశీ దగ్గర నుంచి కాశీ విశాలాక్షమ్మ అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు రాజులు సరే నేనున్నాను మీకు అని చెప్పేసి ఒక భరోసానిచ్చి మీరు వెనక్కు తిరగకుండా మీరు ముందుకు వెళ్ళిపోండి అని చెప్పి ఒక మాట అయితే చెప్పారంట. సరే అని చెప్పేసి ఈ గ్రామ వాస్తవ్యులు అలానే వచ్చి ఇక్కడ చూసేలోపు అమ్మవారు ఇక్కడ ఒక చిన్న గుహ కనిపిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు అది మనకి బ్లాక్ చేసి ఉంది. అయితే ఆ గుహలో నుంచి అమ్మవారు ప్రవేశించి ఇక్కడ ఒక చెట్టు అయితే మనకు కనిపిస్తుంది. ఆ తల్లి వచ్చినప్పుడు మాత్రం ఆ చీర కొంగు ఈ చెట్టుకు తట్టుకొని అమ్మవారి కొంగు
అమ్మవారి కొంగు ఈ చెట్టుకు తట్టుకున్నారు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఆ చెట్టే ఈ చెట్టు. అయితే ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది. అది ఏంటి అంటే అమ్మవారి చీర కొంగు ఈ చెట్టుకు తగలడం వల్ల ఆ టైంలో ఈ చెట్టు చాలా చిన్నదిగా ఉంది. అయితే ఇప్పుడు ఇది పెరిగి పెద్దదైంది. ఎవరైనా కానీ సంతానం లేని వారు ఇక్కడ వచ్చి ఇక్కడ ఉయ్యాలలు చూసారా, ఇక్కడ మనకైతే అంత కలర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి క్లాతులు ఇక్కడ మనకు. అయితే ఉయ్యాల రూపంలో ఇక్కడ మనం కట్టడం జరిగింది. సంతానం లేని వాళ్ళు బాధపడేవారు ఇక్కడికి వచ్చి వాళ్ళు కోరిన కోరికలు తీర్చుకొని ఇక్కడ ఉయ్యాలలు అయితే కడతా ఉన్నారు. ఆ ఉయ్యాలలు కడితే కరెక్ట్గా వాళ్ళకు సంతానం కూడా లభిస్తుందని చెప్పేసి ఒక ప్రగాఢమైన నమ్మకాన్ని అయితే ఇక్కడ భక్తులైతే చెప్పుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఇంకో విశేషంగా చెప్పాలంటే ఇక్కడ మొత్తం మనకు 4 గోపురాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ 4 ద్వారాల్లో మనం ఎట్నుంచైనా రావచ్చు. అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఈ 4 ద్వారాల గుండగా మనకు గోపురాలు అయితే మనకు ఎంచక్కా బాగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. అయితే ఈరోజు చూస్తున్నాం మనము దాదాపుగా ఇది మనకు 7 రోజుల ఉత్సవం అని చెప్పేసి కొనసాగుతూనే ఉంది. ఇది సరిగ్గా 15వ తారీఖు ముగింపు కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పేసి. అయితే ఈరోజు అర్ధరాత్రి అంటే 12 నుంచి 1 గంట మధ్యలో జ్యోతులతో అందరూ కూడా ఒక ఇంటి నుంచి ఆ జ్యోతులను మోసుకుంటూ అమ్మవారికి సమర్పించడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనము ఇదివరకే లోపల అమ్మవారిని ప్రతిష్ట చాలా దైవ రూపం అన్నటువంటి నందవరం చౌడేశ్వరి అమ్మవారిని అయితే మనం దర్శనం చేసుకొని బయటకు రావడం జరిగింది. అయితే ఇందాక మనం భక్తుల వాయిస్ కూడా తీసుకున్నాము. అసలు ఏంటి ప్రతిష్ట, ఏంటి ఈ విశేషము, అసలు ఈ జాతర ఎలా కొనసాగుతుంది, 7 రోజుల ఉత్సవాలు ఏంటి, రోజుకొక ఉత్సవం అని చెప్పేసి మనం విన్నాము. 7 రోజులు 7 ఉత్సవాలు జరుగుతాయి. అలాగే ఇలాంటి పలు విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఆలయ అర్చకులు మనతో పాటు ఉన్నారు. తన మాటల్లో అడిగి తెలుసుకుందాం పలు విషయాల గురించి. స్వామీజీ నమస్తే. నమస్తే, శ్రీమాత్రే నమః. నంద్యాల జిల్లా బనానపల్లె మండలము నందవరం గ్రామంలో వెలిసినటువంటి కాశీ విశాలాక్షి అమ్మవారు శ్రీ చౌడేశ్వరిగా పిలువబడుతున్నది. ఈ అమ్మవారు కాశీ నుంచి వచ్చిన కాశీ విశాలాక్షి. ఇక్కడ ఉత్సవాలు ఉగాది నుంచి 7 రోజుల పాటు జరుగుతాయి. మొదటి రోజు అంకురారోపణ, తర్వాత సాయంకాలము వచ్చేసి పండేరుపు బండ్లు త్రిపుట, పంచాంగ శ్రవణము అవి జరుగుతుంది. రెండవ రోజు వచ్చేసి శ్రీ భూదేవి శ్రీదేవి సమేత చెన్నకేశ్వర స్వామి కళ్యాణోత్సవం. అయితే ప్రస్తుతం మనము ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు చీఫెస్ట్ ఆఫీసర్ అండ్ డిప్యూటీ కమిషనర్గా ఇక్కడ ఆలయ అభివృద్ధి గురించి అయితేనేమి ఆలయ యొక్క మంచి కార్యక్రమాల గురించి సారు మనకు పలు విషయాల గురించి సార్ మాటలో విన్నాం. సార్ నమస్తే. నమస్కారం అండి, నా పేరు గురుప్రసాద్. ఈ దేవస్థానానికి చీఫెస్ట్ ఆఫీసర్గా నన్ను నియమించడం జరిగింది. గతంలో ఈ దేవస్థానం కస్టడీగా ఉండేది. ఈ సంవత్సరం ఈ స్థాయిని పెంచి అసిస్టెంట్ కమిషనర్గా దీనికి గ్రేడ్ పెంచి ఉన్నారు. గవర్నమెంట్ వారి ఉత్తర్వుల మేరకు ఈ అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్లో శ్రీమతి కామేశ్వర్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇక్కడ నియమించడం జరిగింది. ఈ ఉత్సవాలు ఏ సంవత్సరం కూడా జరగంతగా ఈ సంవత్సరం అత్యంత వైభవంగా జరపాలని యువ గారు నేను ఇద్దరం కలిసి ఈ యొక్క దేవస్థానంలో ఈ ఉత్సవాలు అందరూ భక్తులు కూడా మమ్మల్ని పొందాలంటే ఏది చేయాలని ఇద్దరు చర్చించుకోవడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఉత్సవాలకు మెయిన్ లైటింగ్ డెకరేషన్ అనేది ఇంపార్టెంట్గా భావించి అన్ని విధాలుగా లైటింగ్ డెకరేషన్ చేయించడం జరిగింది. మరియు భక్తులకు అమ్మవారి ప్రసాదం తక్కువ కాకుండా వారికి ఎన్ని లడ్డుగా సౌకర్యాలను కూడా అన్ని లడ్డుగా సౌకర్యాలు చేసి ఉంచడం జరిగింది. భక్తుల కోసం ఈ యొక్క 5 రోజులు ప్రతిరోజు ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనము, ఎంతమంది భక్తులు వచ్చినా కూడా
ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అల్పాహారంలో ఒకరోజు ఉప్మా కానీ, తర్వాత ఉగ్గాని, ఆ విధంగా పొంగలి రకాలుగా చేస్తూ అందరూ భక్తులకు దేవస్థానం. ఇది కాక ఈ దేవస్థానం ఈ ఉత్సవం అయిన తర్వాత దేవస్థానాన్ని ఇంతవరకు అభివృద్ధి చేయడం జరిగింది. దేవస్థానం యొక్క చుట్టుపక్కల కూడా భక్తులకు ఎన్నో సౌకర్యాలు కల్పించాలని దేవస్థానం యొక్క స్థలం సుమారు 10 ఎకరాల సైడ్ ఉంది. వాటినంతా కూడా మేము డెవలప్ చేసుకుంటూ అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. భక్తుల ద్వారా కాటేజెస్ కానీ, డార్మిటరీ కానీ అన్ని విధాలు పెడుతూ బయట వ్యక్తులకు ఉన్న కాటేజీ కాకుండా దేవస్థానం కాటేజీ కూడా ఉండాలని సంకల్పించి 3 వసతి గదులు ఏర్పాటు చేయాలని భావించి అభివృద్ధి దిశలో మేము సాగుతున్నాం. ఓకే సార్. సార్, ఈ ఉత్సవానికి దాదాపు ఒక రోజుకు ఎంతమంది భక్తులు? ఉత్సవానికి మామూలుగా ఉగాది పండుగ రోజున సుమారు 20,000 దాకా రావచ్చు. తర్వాత రాయపురానికి 40,000 డబ్బులు అవుతారు. ఈరోజు జ్యోతి మహోత్సవం సందర్భంగా సుమారు 80,000 పైన లక్ష రావచ్చు. ఇక్కడ నుంచి ధర్మవరం కానీ, మహారాష్ట్ర నుంచి అక్కడంతా చాలా మంది భక్తులు వచ్చి మెయిన్గా ఇక్కడ తిరుపతి వచ్చే స్త్రీలు, దేవాంగులు అంతా ఉండేవాళ్ళు. అమ్మవారికి జ్యోతులు సుమారు 100 సంఖ్యలో జ్యోతులు ఉంది. తెల్లవారులు కూడా అత్యంత విభవంగా జరుగుతాయి. మన దేశంలో కూడా ఇంత అత్యంత విభవంగా ఇక్కడ కూడా జ్యోతి మహోత్సవాలు జరగవు. ఇదే మనకు ప్రధానంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. సార్, ఇక్కడ వచ్చేసి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మన పోలీసు ఉన్నతాధికారులైన డిఎస్పీ గారితో, ఎస్పీ గారితో గతంలో యువతాలు సంప్రదించడం జరిగింది. ఇక్కడ మామూలుగా ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి కొంతమంది అగతాయాలు ఉంటారు, చిన్న చిన్న రోడీలు ఉంటారు. వాళ్ళు దొంగతనం చేసేదానికి ఏదైనా పిక్ ప్యాక్ చేసడానికి అవకాశం ఉన్న వల్ల మంచి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులు కూడా కొంత పోలీసులు తిరుగుతూ మహిళలకు ముఖ్యంగా ఎటువంటి హామీ లేకుండా వాళ్ళ పరీక్షణ తెలియదు అన్ని విధాలుగా వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. అయితే పలు విషయాల గురించి సార్ గారితో చర్చించుకున్నాము. అలాగే ఇంకా ఆలయ గురించి ఇంకా మరికొన్ని విశేషాలు ఆలయ కమిటీ యొక్క ఈవో గారు రామేశ్వరమ్మ గారు మనతో మాట్లాడారు. మేడం గారు తెలుసు. నమస్తే. ఎలా బాగున్నాను. మీరు? చాలా బాగున్నాను. అయితే ఇప్పుడు మనకు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి, చౌడేశ్వరి దేవి ఆలయ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇందులో భాగంగా అసలు ఎన్ని రోజులు ఉత్సవాలు జరుగుతాయి, అసలు ఏంటి ప్రత్యేకత, ఏంటి సాంప్రదాయం? ఉగాది బ్రహ్మోత్సవాలు, అమ్మవారి చౌడేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు దాదాపు 7 రోజులు జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 4వ రోజు అమ్మవారి జ్యోతి మహోత్సవాలు రాత్రి 12 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. అమ్మవారికి 12 గంటలకి దిష్టి చుక్క పెట్టడం అనేది ఈ ఉత్సవాలు అన్నింటిలోకి కూడా చాలా ముఖ్యమైన కార్యక్రమము. ఆ కార్యక్రమం జరిగిన వెంటనే జ్యోతి ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి. మరుసటి రోజు అనగా రేపు 13వ తారీఖు తెల్లవారుజాము వరకు 6 గంటల వరకు కూడా జ్యోతి మహోత్సవాలు ఉంటాయి. తర్వాత ఈవినింగ్ రేపు 5వ రోజు ఈవినింగ్ అమ్మవారి రథోత్సవము స్టార్ట్ అవుతుంది. అన్ని దేవాలయాల్లో రథోత్సవము ఒకరోజు జరిగితే చౌడేశ్వరి అమ్మవారి ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత అమ్మవారి రథోత్సవం 2 రోజులు జరుగుతాయి. రేపు సాయంత్రం అమ్మవారి ఊరివాకిల దగ్గరికి వెళ్ళడము, అక్కడే ఉండి నిద్ర చేసి మరుసటి రోజు అమ్మవారు గుడిలోకి రావడం జరుగుతుంది. ఈ 2 రోజుల కార్యక్రమం జరుగుతున్నాం. మరుసటి రోజు 7వ రోజు వసంతోత్సవం, అమ్మవారి వసంతోత్సవం మార్నింగ్ 7 గంటలకు స్టార్ట్ అయ్యి అయిపోయిన తర్వాత ఆ రోజుతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు, ఉగాది బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇప్పటికి ఎన్ని రోజులు కంప్లీట్ అయ్యాయి, ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయి? అమ్మవారి బ్రహ్మోత్సవాలు 3 రోజులు అయితే ఈ రోజు 4వ రోజు జ్యోతి మహోత్సవం జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుంది జ్యోతి మహోత్సవం? అమ్మవారు నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి విశిష్టతనే అమ్మవారు కాశీ నుంచి ఇక్కడికి సాక్ష్యం చెప్పడానికి బ్రాహ్మణుల గురించి ప్రత్యేకంగా వచ్చారు. ఆ రావడం కాశీ నుంచి అమ్మవారి నందవరం గ్రామానికి జ్యోతి రూపంలో వచ్చారు అనేది ప్రతీతి. కాబట్టి ఈ జ్యోతి మహోత్సవాలు అమ్మవారి రూపంగా జ్యోతి రూపంలో అమ్మవారు వచ్చారు కాబట్టి అదే విశిష్టత ఇక్కడ జ్యోతి మహోత్సవం జరగడం అనేది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. జ్యోతి మహోత్సవం అంటేనే అమ్మవారి రూపంలో, జ్యోతి రూపంలో అమ్మవారు రావడం.
మీరు ఇప్పుడు వచ్చాక మీరు తీసుకున్న ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత ఆలయంలో ఇప్పుడు వచ్చి దాదాపుగా 1 month అయింది. అయితే మీరు గుడికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా మీరు ప్రణాళికలు సిద్ధం చేస్తారు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? చౌడేశ్వరి అమ్మవారి ఫిబ్రవరి నెలలో అమ్మవారి మహాకుంభాభిషేకం జరిగింది. అమ్మవారి గుడి చుట్టూ 4 రాజగోపురాలు కట్టడం జరిగింది. ఆ 4 రాజగోపురాలకి మహాకుంభాభిషేకం జరిగింది ఫిబ్రవరి. సో ఇవన్నీ కూడా దాతల సహకారంతో దేవస్థానము వారి ఉన్నతాధికారుల సహకారంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఇక మీదట దేవస్థానం యొక్క అమ్మవారికి 4 మాడ వీధులు కూడా ఎలాగైతే తిరుమలలో శ్రీశైలంలో ఎలాగైతే కూడా స్వామివారికి మాడ వీధులు ఉన్నాయో అలాగే అమ్మవారి దేవస్థానం చుట్టూ కూడా మాడ వీధులు ఏర్పాటు చేయాలని మా ఉన్నతాధికారి దేవస్థానం దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. మేము కూడా అదే ఊళ్ళో గ్రామ ప్రజలు కానీ వీళ్ళందరూ కూడా ఆలయ అర్చకులు కానీ వీళ్ళందరూ అభిప్రాయపడతారు కాబట్టి దాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. దాని తర్వాత ఇక్కడ ఈ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానం అందరూ చాలా ప్రసిద్ధి చెందినప్పటికీ కూడా వచ్చిన భక్తులు ఇక్కడ స్టే చేసి ఉండడానికి సరైన వసతి సౌకర్యాలు లేనందువల్ల దేవస్థానానికి ఇక మీద దేవస్థానానికి ఉన్నటువంటి 10 ఎకరాల స్థలంలో కొంతవరకైనా దేవస్థానం చుట్టూ కూడా అమ్మవారి స్థలాన్ని మేము కాపాడడం కోసం ఫెన్సింగ్ అది తయారు చేసి వచ్చిన భక్తుల కోసం అని చెప్పేసి రూమ్లు వసతి సౌకర్యం కోసం అని రూమ్లు కట్టడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఈ ఉత్సవాలు అయిపోయిన తర్వాత ఉన్నతాధికారుల సహాయ సహకారాలకు మేము భక్తుల కోసం అని వసతి సౌకర్యాలు ఏర్పరచాలి. దీన్ని నెక్స్ట్ మా స్టెప్ ఇది. థ్యాంక్ యూ. విన్నారు కదా, అయితే ఈవో వారు చెప్పినటువంటి మాటలు. అయితే ఆలయ అభివృద్ధి అయితే సుసంపన్నంగా సాగుతుంది చెప్పారు. అలాగే శ్రీశైలంలో మాడ వీధులు ఏ విధంగా జరుగుతుందో అలాగే అదే విధంగా ఈ నందవరం గ్రామంలో ఉన్నటువంటి ఆలయంలో చౌడేశ్వరి దేవి ఆలయంలో కూడా 4 దిక్కుల మాడ వీధుల్లో మేము పెట్టేసి సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మేము జరిపించాలని అనుకుంటున్నాము అని చెప్పేసి ఈవో గారు తన మాటలు చెప్పారు. అయితే ఇదే విధంగా అభివృద్ధి కార్యక్రమాల భాగంగా భక్తుల సౌకర్యార్థం వసతి గృహాలను కూడా మేము ఏర్పాటు చేస్తాం. దానికోసం 10 ఎకరాల స్థలం కూడా ఉంది. ఆ 10 ఎకరాల స్థలంలో అభివృద్ధి కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటారని మేము ఉన్నతాధికారులు చేస్తున్నామని చెప్పేసి ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి నందవరం గ్రామంలో వెలసినటువంటి శ్రీ చౌడేశ్వరి ఆలయంలో ఇప్పుడైతే మనం ఉన్నాము. అయితే ఈ చౌడేశ్వరి విశిష్టమైనటువంటి అనుభూతి ఎలా కలుగుతుంది అనేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులైతేనేమి అర్చకులైతేనేమి యువవార్త అయితేనేమి అందరి మాటలు మనం అడిగి తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక విశిష్టమైనటువంటి ఉత్సవాలు అయితే జరుగుతాయి. ప్రతి ఉగాదిని పురస్కరించుకొని దాదాపుగా 7 రోజులు ఉత్సవాలు అనేవి జరుగుతాయి. రోజుకు ఒక ఉత్సవం మాత్రం 7 రోజులు ఉత్సవాలు అయితే జరుగుతాయి. ఈ రోజు మనము 4వ రోజు వచ్చాము కాబట్టి 4వ రోజు అతి విశేషమైనటువంటి జ్యోతులను ఈ రోజు రాత్రి అర్ధరాత్రి నుంచి జ్యోతులు అయితే అమ్మవారు అక్కడికి ఊరి బయటకి వెళ్తారంట. ఊరి దగ్గర నుంచి ఊరి నడిపొద్దుల నుంచి అమ్మవారు అక్కడ ఈ రోజు నిద్ర చేసి అక్కడ ఆ ప్రదేశం నుంచి మళ్ళీ జ్యోతులతో తిరిగి ప్రత్యేక అలంకరణలతో అమ్మవారిని తీసుకొచ్చి మళ్ళీ ఉదయానికి ఇక్కడికి ఆలయంలోకి చేరుతారు. సో ఇలా ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టత అని 7 రోజుల ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పేసి విశేషమైన సంప్రదాయం అయితే ఇటువంటి పలు విషయాల గురించి వారి వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. చూసారు కదా, ఈ రోజు అభిమానితమైన పవిత్రమైనటువంటి అమ్మవారిని చౌడేశ్వరి అమ్మవారిని ఇవాళ మనం దర్శించుకున్నాము. ఉగాది సందర్భంగా 7 రోజుల ఉత్సవాలు అయితే ఎలా జరుగుతాయి, ఏ విధంగా జరుగుతాయి, అసలు ఈ విశిష్టత ఏంటి, సంప్రదాయం ఏంటి, యానవాయితీలు ఏంటి అని అందరి మాటల్లో అడిగి మనం తెలుసుకున్నాము. అయితే ఇటువంటి విశేషమైనటువంటి ఆలయాలు ఇంకా మరెన్నో ఉన్నాయి. అయితే అందులో అతి ప్రాధాన్యతనిచ్చే ఈ ఆలయం నందవరం చౌడేశ్వరి ఆలయంగా మనం చెప్పుకోవచ్చు. అయితే చాలా విషయాలు సంతానం లేని వాళ్ళకు కూడా ఇక్కడికి వచ్చి 11 రోజులు ఇక్కడ ప్రదక్షిణ చేస్తే ఆ కలి వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే ఇక్కడ సంతానం కూడా కలుగుతాయని చెప్పేసి ఒక ప్రగాఢమైన నమ్మకం అయితే ఇక్కడ కొనసాగుతుంది. అయితే ఇక్కడ కోరిన కోరికలు భక్తులు ఎవరైనా కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఈ అమ్మవారిని అయితే కొలుస్తూ ఉన్నారని చెప్పేసి వారి మాటలోనే అడిగి తెలుస్తున్నాం. కెమెరామెన్ విజయ్ మోహన్తో రాధారెడ్డి, 1TV న్యూస్, కర్నూలు.